హాయ్ అండి. ఈ ఒక్క కొబ్బరితో ఎంత టేస్టీగా హల్వా చేయొచ్చా అనిపించింది నాకైతే. అంత టేస్టీగా వచ్చిందండి. ఒకసారి ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేసి చూడండి. మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది. అంత టేస్టీగా ఉంటుంది. నేను చేయడం అయితే రెండోసారి అండి. అది ఎలా చేసానో మీరు చూసేయండి. ఫస్ట్ అయితే పైన చెక్క అంతా తీసేయాలి. బ్లాక్ తీసేసిన తర్వాత వైట్ కొబ్బరి ఉంటుంది కదా, అది మిక్సీకి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసేసిన తర్వాత ఇంకా ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్లో ఆ కొబ్బరి వేరుగా పాలు వేరుగా తీసి పక్కన పెట్టేసేయాలండి. ఇంకా కార్న్ఫ్లవర్ ఒక 2 స్పూన్లు వేసుకొని బాగా గడ్డలు లేకుండా బాగా కలిపేసేసుకొని అది పక్కన పెట్టేసేయాలి. ఇంకా గ్యాస్ పైన కడాయి పెట్టేసి 2 స్పూన్ల నెయ్యి వేసుకొని, ఇంకా నేను జీడిపప్పు బాదం పప్పు అయితే వేసానండి. జీడిపప్పు ఉంటే జీడిపప్పు వేసుకోవచ్చు. 2 వేస్తే ఇంకా కొంచెం బాగుంటుంది. అది కొంచెం కలర్ మారిన తర్వాత పక్కన పెట్టాం కదా, ఆ పాలు అందులో పోసేసుకొని కాసేపు అలా కలుపుతూ ఉండాలి. కొంచెం గడ్డలుగా వస్తుంది. ఆ టైంలో చక్కెర అయితే వేసేసుకోవాలి. టేస్ట్కి తగ్గ వేసుకోవచ్చండి. నేనైతే 2 గ్లాసులు వేసాను. చిన్న గ్లాసులే అండి, అందువల్ల 2 గ్లాసులు వేసాను. ఇంకా అది కాసేపు అలా కలుపుతూ ఉండగా ఆ కడాయికి అంటకుండా ఉంటుంది కదా, ఆ టైంలో నెయ్యి వేసుకొని కాసేపు అలా కలిపేసి గ్యాస్ ఆపేయడం అండి. అంతేనండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. బాయ్.